ఒక సామెత గుర్తొస్తుంది అధ్యక్ష. మేము చిన్నప్పుడు చదువుకున్నప్పుడు ఏమంటే ఆవు కదని చెప్పేవారు. ఏ మాట్లాడినా ఆవు కదే. ఆవు తెల్లగా ఉండు, పాలు ఇచ్చిన పాలు తెల్లగా, పాలు వచ్చి తెల్లగా ఉంటే పెరుగు పెట్టిన పెరుగు వచ్చి తోడేస్తే వెన్న వస్తుంది, వెన్న వచ్చి నెయ్యి అవుద్ది. ఈ కదే అధ్యక్ష. ఇదేంటో నాకు అర్థం అవుతుంది అధ్యక్ష. ఒక్క విషయాన్ని అడుగుతాను అధ్యక్ష. ఇది ప్రశ్న ఏంటి? డైరెక్ట్ గా రైతు తాలూకా మీరు ఇస్తున్న అన్నదాత సుఖీభావకి ఇస్తున్న 20,000 రూపాయలని ఎంతమంది రైతులకు ఇస్తారు, ఏమిస్తారు? సభ్యుడి దానికి అదనంగా ఓ ప్రశ్న వేశాడు. సరే, ఆ ప్రశ్న వేసిన దానికి ఇది ప్రశ్న పక్కన గౌరవ మంత్రి గారు చెప్పారు అది కాదు, దాని నేను కూడా అది కాదు, ఇది తప్పు డైరెక్షన్లో అది కాదని కూడా నేను కూడా చెప్పి ఆగండి, అది కాదు, ప్రశ్న వరకే ఉండాలి, ఎందుకంటే ఇది ప్రశ్నోత్తర సంఘం. అధ్యక్ష, బీఎస్సీ మీటింగ్ జరిగింది. అందులో గౌరవ సభ్యులు ఇందులో ఉన్న వాళ్ళు కూడా బీఎస్సీ మీటింగ్లో కూడా ఉన్నారు. ఏమని అడిగాము అధ్యక్ష? మేము ఇచ్చిన బీఎస్సీ మీటింగ్లో చర్చ పెట్టింది షార్ట్ డిస్కషన్. ఫస్ట్ మేము మా రిక్వెస్ట్ ఏంటి, రైతు సమస్యల మీద చర్చించాలి ఈ సభలో అని చెప్పి ఫస్ట్ డిస్కషన్ ఇచ్చాము అధ్యక్ష. అవునా కదా? ఒకసారి రివ్యూ చేయండి అధ్యక్ష. ఆ రోజు మా ఫైనాన్స్ మినిస్టర్ ఉన్నారు, మిగతా సభ్యులు ఉన్నారు, ఇక్కడ ఉన్న సభ్యులు కూడా కూర్చున్నారు. ఎందుకంటే రైతుల పట్ల మాకున్న అంకిత భావం అధ్యక్ష. గత 5 సంవత్సరాల్లో ఈ దేశంలో నీతి ఆయోగ్ ఈ రాష్ట్రంలో జరుగుతున్న రైతుల పట్ల ఈ ప్రభుత్వం చేస్తున్న పరిణామాన్ని భారతదేశంలో ఏ రాష్ట్రం చేయట్లేదు, ఈ రకంగా చేయాలని ప్రశంసించింది అధ్యక్ష. రికార్డులో చూసుకోమన్నాడు అధ్యక్ష. నేనేమో అబద్ధం చెప్పట్లేదు అధ్యక్ష, చూడమనండి రికార్డులో ఉందో లేదో. ఇవాళ రైతుకు సంఖ్యలు వేసినట్లు రైతు భరోసా కేంద్రాలకు మా సభ్యుడు చెప్పినట్లు రైతు భరోసా కేంద్రాలకు వచ్చి మీరు తాళాలు వేసి అందులో పెట్టాం అధ్యక్ష. అందులో పెట్టాం, అందులో టెస్టింగ్ సెంటర్లు పెట్టాం, కిరాస్కి పెట్టాము, రైతు భరోసా దాంట్లో ఆన్లైన్లో వచ్చి ప్రతిదీ కూడా ఈ ప్రొక్యూర్మెంట్ చేసుకోమని చెప్పాము. అన్ని ఎవ్రీథింగ్ అందులో పెట్టి చేసి రెడీ చేస్తాము. మీరు ఏది ఆయన యాంత్రీకరణకి ఇవ్వలేదంటారు, ఆయనే మంత్రి గారు కదా, ఆయన అధికారులతో మీరు సమీక్ష చేసుకోండి. ఇంకా ఇంకో 20 రోజులు, ఇంకో 10 రోజులు సబంధు కదా. ఇదిగో గత సంవత్సరంలో 0 ఇచ్చారు, ఇదిగో మా అధికారులు ఇచ్చిన కాదు, మాకు కూడా పంపండి, మేము చూస్తాం. ఇచ్చేమో లేదా అధికారులు చెప్తారు. అధికారులు కంటిన్యూ ప్రాసెస్ కదా అధ్యక్ష. అది ఇప్పుడు ఈ క్షణంలో మా దగ్గర ఆ లెక్కలు లేకపోవచ్చు. అది ఎందుకంటే సందర్భంలో ఇది దీనికి రిలేటెడ్ కాబట్టి, దానికి కాదు కాబట్టి తెచ్చుకోలేదు మేము. రేపటి అధ్యక్ష అధికారులు చెప్పండి అధ్యక్ష, ఇగో 0 గత 5 సంవత్సరాల్లోనూ ఈ ప్రభుత్వం వచ్చి ఇవ్వలేదు అని చెప్పండి అధ్యక్ష. మేము అప్పుడు చూసి నిజమే కదా అని అనుకుంటాం. ఆయన రివ్యూ పెట్టమని అధ్యక్ష, రివ్యూ పెట్టుకొని ఆయన తెలుసుకుని చెప్పండి అదే. ఒక్క నిమిషం అధ్యక్ష. ఇప్పుడు సూటుగా అడుగుతున్నాం. ఇప్పుడు మంత్రి గారు చెప్పిన మాట మీద, ఎందుకంటే మంత్రి గారు ఇక్కడ ఒకటి చెప్తున్నారు అధ్యక్ష, బయటికి వెళ్ళిన తర్వాత వచ్చి ఇంకోటి జరుగుతుంది అధ్యక్ష. 2-3 సార్లు సందర్భాల్లో జరిగింది కాబట్టి దానికి ఉదాహరణలు కూడా మీకు ఇమ్మంటే మీకు మంత్రి గారితో కలిసి ఇస్తాను, లేదంటే రాతపూర్వకంగా పంపిస్తాను సభలో. ఇప్పుడు మీరేం చెప్పారు, 43 లక్షల మందికి వచ్చి కేంద్ర ప్రభుత్వం ఇస్తున్న ఏదైతే కిసాన్ ఇస్తున్నారు అది కాకుండా ఇంకో 10 లక్షల మంది ఉన్నారు. అంటే గత సంవత్సరం ఇచ్చిన 53 లక్షలు, ఏదైతే 53 లక్షల పైసలకి ఏదైతే లాస్ట్ టైం మేము రైతు భరోసా ఇచ్చామో అంత ఉన్నారు, ఇంకంతకంటే ఎక్కువ కూడా ఉండొచ్చు అనేది మంత్రి గారు కమిటీ అయ్యారు అధ్యక్ష. కోటి 10 కాదు, తప్పు కాదు, కోటి 10 కాదు, తప్పు. 10 లక్షల మంది ఎక్స్ట్రా ఉంటారని చెప్పారు. ఈ 43 కాక ఇంకో 10 అని చెప్పారు. నువ్వు సరిగ్గా ఇంకా ఉండొచ్చు, గ్రామాల్లో కూడా ఉండొచ్చు అని చెప్పారు మంత్రి గారు. సంతోషం అధ్యక్ష. దయచేసి అంటే సుమారు 53 లక్షలు ఏదైతే రైతు భరోసా ఇచ్చారో లాస్ట్ టైము, దానికి ఆ క్రైటీరియా ఇచ్చి అంతమందికి ఇస్తాం నేను కమిటీ కాబట్టి ఇవ్వండి. దానికి తగ్గట్టు బడ్జెట్లో వచ్చి కేటాయింపులు దాన్ని ఏ రకంగా సేకరించుకుని ఇవ్వండి, మాకే అభ్యంతరలే, ఇవ్వండి. ఇవ్వాలనే కోరిక, ఇవ్వాలనే మా డిమాండ్. ఆ రైతుకి మంచి జరగాలనే మా కోరిక. దాంతోపాటు ఇన్సూరెన్స్ గురించి వచ్చి చెప్పారు అధ్యక్ష. ఇన్సూరెన్స్ కంపెనీ నీకు ప్రభుత్వం వచ్చి ఇన్సూరెన్స్ కడుతున్నప్పుడు ఆ తాలూకా ఏదైతే నేషనల్ కలామిటీస్ జరిగినప్పుడు ఆ ఇన్సూరెన్స్ డబ్బు రైతుకి అందాలి కదా అధ్యక్ష.